నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకను విజయవంతంగా పూర్తి చేశామని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇందుకోసం తెర వెనుక 6 నెలలు కష్టపడ్డామని చెప్పారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం శనివారం రాత్రి జరిగింది. అయితే ఈ వేడుక నిర్వహణ తదితర అంశాలపై దిల్ రాజు ఆదివారం మీడియాతో మాట్లాడారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలనే నిర్ణయం వెలువడిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు సంబంధించి నరసింగరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో డాక్యుమెంట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత 2 కమిటీలను ఫైనల్ చేశామని తెలిపారు. ముందుగా 2024 చిత్రాలకి అవార్డులు ఇవ్వాలనేది ఆలోచన అని, ఆ తర్వాత చర్చల్లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది నుంచి 2023 వరకు కూడా ఇస్తే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారని చెప్పారు. ఇలా 2 కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాళ్ళు ఎంతో కష్టపడి సెలక్షన్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేశారని చెప్పారు. అవార్డు జాబితాను ఫైనల్ చేసిన తర్వాత వారందరినీ కోఆర్డినేట్ చేసి ఈవెంట్ నిర్వహించామని తెలిపారు. 6 నెలలుగా బాధ్యత తీసుకొని ఈవెంట్ ను నిర్వహించామని, అది గ్రాండ్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరికీ థ్యాంక్స్ చెప్పేందుకు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024కు సంబంధించిన అవార్డులు వచ్చిన వారు ఈవెంట్ కు హాజరై అవార్డులు తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ అవార్డులు ఉన్నప్పటికీ వెనకాల నుంచి గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవెంట్ కు హాజరయ్యేందుకు గంట సమయం మాత్రమే ఇచ్చారని, అయితే ఆయన వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేస్తే 2 గంటల సమయం ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ లో 2.5 గంటలు ఉన్నారని, అందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుంది. ఏ రాష్ట్రమైన ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా అవార్డులు స్వీకరించాలని సినిమా ఇండస్ట్రీకి చెప్తున్నాను. ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే దాన్ని అందుకునేందుకు రావాలి. ప్రభుత్వంతో జర్నీ చేయాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిది. ఫ్యూచర్ లో కూడా ప్రభుత్వాల నుంచి అవార్డులు అనౌన్స్ అయినప్పుడు ఆ డేటాను మీ డైరీలో నోట్ చేసుకోండి. మీకు అవార్డు అనౌన్స్ అయితే ప్రభుత్వం నుంచి అవార్డును అందుకోవాలని నా రిక్వెస్ట్. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నిన్న జరిగిన ఈవెంట్ లో ఏదైనా పొరపాటు జరిగినా, ఎవరైనా ఇబ్బంది పడినా ఎఫ్డిసి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఈవెంట్ బాగా నిర్వహించినందుకు చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారని దిల్ రాజు పేర్కొన్నారు.